గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈరోజు సీనియర్ ఎంఎంఈ వాళ్ళకి ట్రేడ్ థియరీ గురించి చెప్పుకున్నాం. అయితే నిన్న ప్రీవియస్ క్లాస్లో కూలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. నిన్న ప్రీవియస్ క్లాస్లో మీకు కూలింగ్ సిస్టమ్ ఎందుకు, కూలింగ్ సిస్టమ్ రకాలు ఏంటి, వాటిలోని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. అయితే ఈరోజు పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అయితే నిన్న మన కూలింగ్ సిస్టంలో ఎందుకు అని చెప్పుకున్నాం అంటే, కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఇంజన్కి ఎందుకు అవసరం అయ్యా అంటే, ఏదైనా ఒక సిలిండర్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఉష్ణోగ్రత పెరిగిద్ది అనమాట. అలాంటప్పుడు ఇంజన్లో పార్ట్స్ వ్యాకోచం చెంది ఎక్స్పెండ్ అయ్యి పిస్టన్లు మరియు క్రాంక్ షాఫ్ట్ పిన్లు, బేరింగ్స్ ఇలాంటివన్నీ సీజ్ అయ్యే అవకాశం ఉంది, ఇంజిన్ సీజ్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం మరియు లూబ్రికేటింగ్ ఆయిల్ యొక్క సాంద్రత, విస్కాసిటీ తగ్గిపోతుంది అన్నమాట. సో ఆ విస్కాసిటీని మరియు పిస్టన్లో సీజ్ అవ్వకుండా చేయడం కోసం కూలింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తాం. ఇంజిన్ యొక్క టెంపరేచర్ని నార్మల్గా, అటు ఎక్కువగా కాకుండా మరియు తక్కువగా కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉండటం కోసం కూలింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే నిన్న కూలింగ్ సిస్టంలో రకాలు చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? ఒకటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్, 2 వాటర్ కూలింగ్ సిస్టమ్, 3 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. ఒకటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్, 2 వాటర్ కూలింగ్ సిస్టమ్, 3 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అయితే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి మనం చెప్పుకున్నాం. అలాగే వాటర్ కూలింగ్ సిస్టమ్ గురించి కూడా చెప్పుకున్నాం. వాటర్ కూలింగ్ సిస్టంలో 2 రకాలు ఉంటాయి అని చెప్పాం. ఏవేంటి ఒకసారి అండి? ఒకటి థర్మోసైఫన్ సిస్టమ్, రెండు ఒకటి థర్మోసైక్లింగ్ సిస్టమ్, 2 పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. అయితే థర్మోసైక్లింగ్ సిస్టమ్ గురించి నిన్న ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. థర్మోసైక్లింగ్ సిస్టమ్ గురించి ఏం చెప్పుకున్నావా అంటే, థర్మోసైక్లింగ్ సిస్టంలో రేడియేటర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే రేడియేటర్లో మనం రేడియేటర్ యొక్క ప్రెషర్ కప్లో వాటర్ నింపుతామో, కాపర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్లో చేరి అక్కడ నుంచి వేడి చల్లనీటి సాంద్రత మధ్య వాటి ద్వారా ఆ సిస్టమ్ వర్కింగ్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే సిస్టమ్ పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. ఓకేనా? పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. ఈ సిస్టంలోని పార్ట్స్ చూద్దాం. ఒకటి రేడియేటర్, 2 పంప్ సర్క్యులేషన్ సిస్టంలోని మెయిన్ పార్ట్స్ అన్నమాట. ఒకటి రేడియేటర్, 2 ప్రెషర్ ట్యాప్, 3 థర్మోస్టాట్ వాల్వ్, 4 వాటర్ పంపు, 5 ఫ్యాను, 6 వాటర్ జాకెట్స్. వీటి గురించి, దీని యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. రేడియేటర్ అంటే ఏంది? రేడియేటర్, ద ఫంక్షన్ ఆఫ్ ద రేడియేటర్ టు కూల్ ద హాట్ వాటర్ received by the water jackets of an engine. The function of the radiator to cool the hot water received by the water jackets of an engine.
రేడియేటర్ యొక్క ఫంక్షన్ ఏంటయ్యా అంటే వాటర్ జాకెట్స్ నుంచి హాట్ వాటర్ తీసుకొని కూల్ వాటర్గా మార్చిద్ది అనమాట. రేడియేటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే వాటర్ జాకెట్లో ఉన్నటువంటి హాట్ వాటర్ని తీసుకొని కూల్ వాటర్గా మార్చిద్ది రేడియేటర్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ప్రెషర్ క్యాప్. ప్రెషర్ క్యాప్ ఎందుకయ్యా అంటే రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ పైన ప్రెషర్ క్యాప్ బిగించబడి ఉంటుంది. రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ పైన ప్రెషర్ క్యాప్ బిగించబడి ఉంటుంది. ఈ ప్రెషర్ క్యాప్ ఎందుకయ్యా అంటే రేడియేటర్లో వాటర్ ఫిల్అప్ చేసినప్పుడు ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఇంజిన్లో నుంచి ఎవాపరేట్ అయినప్పుడు లోపల టెంపరేచర్ ఏర్పడి ఆవిరి ఉత్పత్తి అవుతుంది అనమాట. ఆ ఆవిరి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ప్రెషర్ క్యాప్లోని ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఓవర్ఫ్లో వాల్వ్ గుండా ఎక్కువైనట్టు వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఈ ప్రెషర్ క్యాప్ని ఉపయోగిస్తాం. మరియు రేడియేటర్ యొక్కలో ఉన్నటువంటి లెవెల్గా ఉన్నటువంటి వాటర్ని ఎప్పుడైనా మన వెహికల్ ముందుకి నడిపినప్పుడు ఆ వాటర్ ఇలా చింది పడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ప్రెషర్ క్యాప్ ఉంటే ఆ వాటర్ చింది పడకుండా ఉంటాయి. అప్పుడు రేడియేటర్ వాటర్ లెవెల్స్ తగ్గకుండా కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు కూలింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఉపయోగం. నెక్స్ట్ థర్మోస్టాట్ వాల్వ్. థర్మోస్టాట్ వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద control the cooling. At the most valve, thermostat valve is used for the purpose. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కూలింగ్ సిస్టానికి కూలింగ్ సిస్టంలో థర్మోస్టాట్ వాల్వ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే ఆ పర్పస్ కోసమే ఈ థర్మోస్టాట్ వాల్వ్ని ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఈ థర్మోస్టాట్ వాల్వ్ని ఈ సిస్టంలో ఉపయోగించడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగం అని అంటే ఇంజిన్ మనం ఎప్పుడైనా శీతాకాలంలో ఇంజిన్లు స్టార్ట్ కావాలన్నమాట. అలాంటప్పుడు తక్కువ వేడిగా ఉన్నా మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నా కూడా ఈ థర్మోస్టాట్ వాల్వ్ యొక్క పని ఏంటంటే తక్కువ వేడిని మరియు ఎక్కువ వేడిని గ్రహించుకొని ఈ థర్మోస్టాట్ వాల్వ్ నార్మల్ టెంపరేచర్కి తెస్తుంది అనమాట. త్వరితగతిన వెంటనే నార్మల్ స్థితిలోనికి ఇంజిన్ వచ్చేలా చూస్తుంది అనమాట. సో అందుకని ఎక్కువగా దీన్ని థర్మోస్టాట్ వాల్వ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వాటర్ పంపు. వాటర్ పంప్ యొక్క ఫంక్షన్ ఏంటంటే కోల్డ్ వాటర్ ఇన్ ద రేడియేటర్ ఈజ్ సెంట్ టు ద వాటర్ జాకెట్స్ ఆఫ్ ఇంజిన్ ఎట్ optimum pressure by the వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ యొక్క ఫంక్షన్ ఏంటంటే రేడియేటర్లోని కూల్ వాటర్ తీసుకొని ఇంజిన్లోనికి సిలిండర్ చుట్టూ ఫోర్స్గా optimum ప్రెషర్తో ఫోర్స్గా వాటర్ లైనర్ చుట్టూ వాటర్ జాకెట్స్ చుట్టూ పంపిస్తుంది అన్నమాట. ఓకేనా? వాటర్ జాకెట్స్లోకి వాటర్ పంపు వాటర్ని పంపించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎందుకయ్యా అంటే ఫ్యాను క్రాంక్ షాఫ్ట్ యొక్క డ్రాంపర్ పుల్లీనకు బిగించబడి ఉంటుంది. ఫ్యాను క్రాంక్ షాఫ్ట్ యొక్క డ్రాంపర్ పుల్లీనకు బిగించబడి ఉంటుంది. ఈ డ్రాంపర్ పుల్లీకి మరియు డైనమోకి మరియు వాటర్ పంపుకి మూడింటికి కలిపి వీ బెల్ట్ ద్వారా కలపబడి ఉంటుంది. ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తామో క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. డ్రాంపర్ పుల్లీ మరియు వాటర్ పంపు ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యాన్ రొటేట్ అవుతుందో ఫ్యాన్ ముందు ఇంజిన్ చాసిస్ నాకు రేడియేటర్ బిగించబడి ఉంటుంది. ఆ ఫ్యాన్ యొక్క గాలి రేడియేటర్కు మరియు ఇంజన్కు గ్రహించి ఇంజన్ కూల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఫ్యాన్. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ జాకెట్స్. ఈ వాటర్ జాకెట్స్ అనేది ఇందులో సిలిండర్ హెడ్లో మరియు సిలిండర్ బ్లాక్లో అరేంజ్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఈ ఎక్కడ అరేంజ్ చేయబడి ఉంటాయి అంటే నియర్ వాల్వ్స్ దగ్గర అరేంజ్ చేయబడి ఉంటాయి మరియు కంబస్టన్ ఛాంబర్స్ దగ్గర అరేంజ్ చేయబడి ఉంటాయి సిలిండర్ హెడ్లో. ఎందుకు అరేంజ్ చేస్తారా అంటే ఇంజిన్లో ఉన్నటువంటి హాట్ వాటర్ని అవి రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. వాటర్ జాకెట్స్ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి వాటర్ పంప్ యొక్క అవుట్లెట్ పైప్ నుంచి థర్మోస్టాట్ వాల్వ్ ద్వారా అప్పర్ ట్యాంక్ నాకు వాటర్ని సెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. వాటర్ జాకెట్స్. వాటర్ జాకెట్ టు సెండ్
cold water from the radiator into cylinder block and cylinder head. Those water jackets are made all around the cylinders near valves and combustion chamber, and at every hot place water along absorb the heat water from the place and keep sending into the upper tank of the radiator. ఈ వాటర్ జాకెట్స్ ఎందుకంటే మనం చెప్పుకున్నాం హీట్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ నాకు పంపిస్తాయి అన్నమాట. అదేవిధంగా మరియు వర్కింగ్ కూడా చూద్దాం ఇప్పుడు. అలాగే ఇప్పుడు పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ యొక్క వర్కింగ్. ఇది పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్. ఇందులోని పార్ట్స్ ముందు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రెజర్ క్యాప్. ఇది రేడియేటర్. రేడియేటర్లోని అప్పర్ ట్యాంక్. ఇది లోయర్ ట్యాంక్. ఈ కాపర్ ట్యూబ్స్. ఇది హోస్ పైప్ అన్నమాట. ఇది కూడా హోస్ పైప్. ఇది వాటర్ ట్యాంక్. ఫ్యాన్, wheel belt. Thermostat valve. ఈ సిలిండర్ లైనర్స్. cylinder block, cylinder head. ఇప్పుడు మనం పార్ట్స్ ని గుర్తించామన్నమాట. ఇందులోని పార్ట్స్ ఒకసారి చూద్దాం. ఇది రేడియేటర్, ఇది ఇంజిన్ అన్నమాట. రేడియేటర్ ఇంజిన్ ముందు చాసిస్ నాకు బిగించబడి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్యాను, ఇది క్రాంక్ షాఫ్ట్లోనే డాంపర్ పుల్లినకు ముందు భాగాన ఫ్యాన్ బిగించబడి ఉంటుంది. అదేవిధంగా ఇది వాటర్ పంపు మరియు ఇది థర్మోస్టాట్ వాల్వ్. ఈ నాలుగు కూడా సిలిండర్ లైనర్స్ అన్నమాట. ఇది ఇంజిన్ని మనం అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంజిన్ 3 భాగాలుగా విభజించాలని. ఒకటి ఏంటి, సిలిండర్ హెడ్, సిలిండర్ బ్లాక్, ఆయిల్ సంప్. అదేవిధంగా ఆయిల్ సంప్, సిలిండర్ బ్లాక్, సిలిండర్ హెడ్. అదేవిధంగా రేడియేటర్కి 2 ట్యాంకులు ఉంటాయి. ఒకటి అప్పర్ ట్యాంకు, 2 లోయర్ ట్యాంక్ అన్నమాట. ఇది అప్పర్ ట్యాంక్ యొక్క హోస్ పైపు, ఇది లోయర్ ట్యాంక్ యొక్క హోస్ పైపు, ఇది అప్పర్ ట్యాంక్ యొక్క హోస్ పైపు, ఇది ప్రెజర్ క్యాప్. ఇప్పుడైతే ఇందులో వాటర్ ఎలా సర్క్యులేట్ అవుతుంది, అసలు ఈ సిస్టమ్ ఇంజిన్లో ఎలా వర్కింగ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి
థర్మోస్టాట్ వాళ్ళు ఈ సిస్టంలో ఎందుకు ఉపయోగిస్తారా అంటే, ఎప్పుడైనా ఇంజిన్ త్వరితగతిన నార్మల్ స్థితికి రావాలంటే థర్మోస్టాట్ వాళ్ళు ఉపయోగపడుతుంది అన్నమాట. థర్మోస్టాట్ వాల్వ్ వల్ల ఇంజిన్లోని టెంపరేచర్ 85 డిగ్రీస్ నుండి 95 డిగ్రీస్ అటు ఎక్కువగా కాకుండా మరియు తగ్గకుండా టెంపరేచర్ని చూస్తుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, ఎప్పుడైతే మనం రేడియేటర్ యొక్క ప్రెషర్ క్యాప్లో వాటర్ నింపుతామో అప్పర్ ట్యాంక్ నుంచి కాపర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్ నాకు వాటర్ చేరుతాయి అన్నమాట. రేడియేటర్ యొక్క ప్రెషర్ క్యాప్ను మనం ఓపెన్ చేసి వాటర్ నింపినప్పుడు అప్పర్ ట్యాంక్ నుంచి కాపర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్ నాకు వాటర్ చేరుతాయి. ఎప్పుడైతే మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తామో, మనం ముందు చెప్పుకున్నాం అనమాట, డాంపర్ పుల్లి మరియు డైనమో వాటర్ పంప్ నాకు మూడింటికి కలిపి వీ బెల్ట్ బిగించబడి ఉంటుంది అన్నాం. ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తామో డాంపర్ పుల్ని వాటర్ పంప్ బెల్ట్ని డ్రైవ్గా తీసుకొని రొటేట్ అయ్యి రేడియేటర్ యొక్క లోయర్ ట్యాంక్లోని వాటర్ని సెక్షన్ పైప్ ద్వారా సక్ చేసుకొని తీసుకొని ఈ వాటర్ని ఫోర్స్గా ఈ లైనర్స్ చుట్టూ రొటేట్ చేస్తూ ఫోర్స్గా వాటర్ లైనర్స్ చుట్టూ, మరియు ఇందులో వాటర్ జాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ జాకెట్స్ చుట్టూ రొటేట్ చేస్తూ రేడియేటర్ వాటర్ పంప్ యొక్క అవుట్లెట్ పైప్ ద్వారా థర్మోస్టాట్ వాల్వ్ గుండా ఈ ఓస్ పైప్ గుండా అప్పర్ ట్యాంక్ వరకు వాటర్ చేరుతాయి అన్నమాట. ఓకేనా? థర్మోస్టాట్ యొక్క పైప్ నుంచి ఓస్ పైప్ ద్వారా అప్పర్ ట్యాంక్ వరకు వాటర్ చేరుతాయి, హాట్ వాటర్ అన్నమాట. ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఇంజిన్ లోపల టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ కోల్డ్ వాటర్ ఇంజిన్లోకి వెళ్ళినప్పుడు హాట్ వాటర్గా మారి ఈ హాట్ వాటర్ అప్పర్ ట్యాంక్ యొక్క ఓస్ పైప్ ద్వారా రేడియేటర్ నాకు వాటర్ చేరుతాయి. ఎప్పుడైతే అప్పర్ ట్యాంక్ ఓస్ పైప్ నాకు వాటర్ చేరినాయో వెహికల్ నడిపేటప్పుడు ఎదురుగా వచ్చే గాలి మరియు వెనక ఉన్నటువంటి ఫ్యాన్ గాలి ఈ కాపర్ ట్యూబ్స్ మరియు వీటికి కాపర్ పిన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కాపర్ పిన్స్ గాలిని గ్రహించుకొని వేడి వాటర్ని కోల్డ్ వాటర్గా మార్చి లోయర్ ట్యాంక్ వరకు చేరుతుంది అన్నమాట. ఇదే విధంగా ఈ యొక్క వాటర్ సర్క్యులేషన్ సిస్టంలో ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ ఇది ఎప్పుడైతే నిరంతరం జరగట్లేదో ఆగిపోయిందో అప్పుడు ఏం జరిగింది, ఇంజిన్ యొక్క టెంపరేచర్ పెరగటం లేదా తగ్గిపోవటం జరుగుతుంది. ఇంజిన్ యొక్క టెంపరేచర్ పెరిగితే ఏం జరుగుతుంది, ఇంజిన్లోని పార్ట్స్ ఎక్స్పెండ్ అయ్యి సీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఇంజిన్ మనకి త్వరగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటర్ పంప్ సిస్టమ్ అనేది చాలా మెయిన్ సిస్టమ్ అన్నమాట. దీనికి మరొక పేరు ఏంటంటే ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ అని అంటారు. ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎందుకయ్యా అన్నారా అంటే, వాటర్ పంపు వాటర్ తీసుకొని సిలిండర్ చుట్టూ వాటర్ని ఫోర్స్గా యాంటీ పంప్ అవ్వడంలో ఫోర్స్గా వాటర్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటారనమాట. దీన్ని ప్రస్తుతం అన్ని ఆటోమొబైల్స్ వెహికల్లో ఈ సిస్టాన్ని ఉపయోగిస్తున్నారు. మనం చెప్పుకున్నాం మునుపటి క్లాస్లో థర్మోసైక్లింగ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. అది ఓల్డ్ డేస్లో ఉపయోగించారనమాట. కానీ ఇది ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ సిస్టంలో ఈ వాటర్ కూలింగ్ సిస్టమ్, వాటర్ పంప్ సర్క్యులేషన్ సిస్టాన్ని ఉపయోగిస్తున్నారు అనమాట. అదేవిధంగా మనం ఏం చెప్పుకున్నాం, దీన్ని వాడటం వల్ల ఇంజిన్కి ఎందుకు ఎక్కువగా ఉపయోగమయ్యా అంటే, ఈ సిస్టమ్ ద్వారా ఇంజిన్ ఎక్కువగా త్వరగా కూల్ అవడానికి ఉపయోగపడుతుంది. థర్మోసైక్లింగ్ సిస్టమ్ అయితే కూల్ అవడానికి ఎక్కువ సమయం పడుతుంది అనమాట. అయితే ఈ సిస్టమ్ అయితే త్వరగా కూల్ అవడానికి ఉపయోగపడుతుంది. అలానే మనం ఏం చెప్పుకున్నాం, వాటర్ ఒకసారి చూద్దాం.
ఎప్పుడైతే రేడియేటర్ ప్రెషర్ యొక్క క్యాప్ నుండి మనం వాటర్ నింపుతామో కాపర్ ట్యూబ్స్ ద్వారా రేడియేటర్లోని లోయర్ ట్యాంక్లోకి వాటర్ చేరి రేడియేటర్లోని వాటర్లోకి చేరి ఈ రేడియేటర్ యొక్క లోయర్ యొక్క హోస్ పైప్ నుంచి వాటర్ పంప్ తీసుకొని సెక్షన్గా తీసుకొని ఈ సిలిండర్ లైనర్ చుట్టూ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా సిలిండర్ లైనర్ చుట్టూ వాటర్ జాకెట్స్ అరేంజ్ చేయబడి ఉంటాయని మనం ముందుగానే చెప్పుకున్నాం. అదేవిధంగా వాటర్ పంపు రేడియేటర్ యొక్క లోయర్ ట్యాంక్లోని వాటర్ను సెక్షన్గా తీసుకొని రేడియేటర్లోనికి సిలిండర్ బ్లాక్లోని లైనర్ చుట్టూ ఫోర్స్గా మూవ్ అయ్యేటట్టు చేస్తూ సర్క్యులేట్ అయితే చేస్తూ ఇంజన్లోని వీటిని గ్రహించి కోల్డ్ వాటర్ హాట్ వాటర్గా మారి రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్లకు చేరుతుంది అనమాట. మరలా ఎప్పుడైతే ఈ కాపర్ ట్యూబ్స్ ద్వారా రేడియేటర్ వాటర్ కిందకి లోయర్ ట్యాంక్లో చేరినప్పుడు ఎదురుగా వచ్చే గాలి మరియు వెనక ఉన్నటువంటి ఫ్యాన్ గాలి తీసుకొని వాటర్ కూల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సిస్టమ్ని జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.